రెడీ. హాయ్ గైస్, టెక్ న్యూస్ 73 కి స్వాగతం. రియల్మీ కంపెనీ ఇండియాలో ఆప్టిమస్ ఎలక్ట్రానిక్ తో పార్ట్నర్షిప్ అయినట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇండియాలో ఆడియో ప్రొడక్ట్స్ లైక్ రియల్మీ బడ్స్ T200 లైట్ ని తీసుకొస్తున్నారు. లోకల్ ప్రొడక్షన్ ని పెంచడమే ఈ స్టెప్ ముఖ్య ఉద్దేశం. రియల్మీ కంపెనీ ANC ఇయర్ బడ్స్ తీసుకొచ్చే పనిలో కూడా ఉందట. ఈ కొలాబరేషన్ వల్ల 2000 జాబ్స్ క్రియేట్ అవుతాయని రియల్మీ తెలిపింది. OnePlus చైనాలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చే పనిలో ఉందని తెలుస్తుంది. మొబైల్లో వైబో లీక్ ప్రకారం 1.5K ఫ్లాట్ డిస్ప్లే 165 Hz రిఫ్రెష్ రేట్ ని టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. 165 Hz తో వచ్చే ఫస్ట్ డివైస్ అవుతుంది OnePlus లో. మిగతా ఏ డీటెయిల్స్ రివీల్ అవ్వలేదు. కొన్ని రూమర్స్ ప్రకారం OnePlus A6 సిరీస్ లో మొబైల్ అయి ఉండొచ్చని సమాచారం. ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ వెబ్సైట్ ప్రకారం అప్కమింగ్ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లో జెమినై పవర్ తో కాన్వర్జేషనల్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ వల్ల బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, ఇమేజ్ ని బ్రైట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు, అలాగే సింపుల్ వాయిస్ తో లేదా టెక్స్ట్ ప్రాంప్ట్ తో ఇవన్నీ జరుగుతాయి. ఈ సూపర్ ఫీచర్ ని గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఎంటైర్ మోడల్స్ లో చూడొచ్చు మనం. పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టు 20న లాంచ్ అవుతుంది. టిప్స్టర్ ప్రకారం iQ15 అక్టోబర్లో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. రీసెంట్ లీక్ ప్రకారం 2K రెజల్యూషన్ సామ్సంగ్ MOLED స్క్రీన్, పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్, అలాగే సెల్ఫ్ డెవలప్డ్ గేమింగ్ చిప్ తో రాబోతుంది. ఈ iQ15 గేమింగ్ మొబైల్లో మ్యాసివ్ 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ హైలైట్. ఇండియాలో పాపులర్ రైడింగ్ ప్లాట్ఫామ్ అయిన ర్యాపిడో సైలెంట్ గా ఫుడ్ డెలివరీ సర్వీస్ ని బెంగళూరులో టెస్ట్ చేస్తుందని తెలుస్తుంది. ర్యాపిడో లాంచ్ చేసిన ఫుడ్ డెలివరీ యాప్ పేరు ఓన్లీ. ఆండ్రాయిడ్ యాప్ ను కూడా తీసుకొచ్చారు గూగుల్ ప్లే స్టోర్ లో. ఈ ర్యాపిడో ఓన్లీ యాప్ లో 15% లోయర్ ప్రైజెస్ ఉన్నాయి స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే. టెస్టింగ్ మోడల్ అయినందుకు రెస్టారెంట్ నుంచి కమిషన్స్ తీసుకోలేదు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇక మీ మీద ఈగ వాల్నా సరే ఢిల్లీ తగలబెట్టేస్తా. శాంసంగ్ నుంచి రాబోతున్న గెలాక్సీ బడ్స్ 3 FE రెండర్స్ స్పెక్స్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. రెండర్స్ ప్రకారం బ్లాక్ అండ్ గ్రే రంగులలో ఈ TWS అవైలబుల్ గా ఉంటాయి. ఇక బడ్స్ ఈచ్ బడ్ 100 mAh ఇంక్లూడింగ్ కేస్ తో సహా అయితే 900 mAh బ్యాటరీ ఉంటుంది. మ్యాక్స్ జాంబో ట్విట్టర్ రిపోర్ట్స్ ప్రకారం గెలాక్సీ బడ్స్ 3 FE $129 అంటే అరౌండ్ 11,300 వరకు ఉండొచ్చని రివీల్ చేశాడు. డిజిటల్ చార్ట్ స్టేషన్ లీక్ ప్రకారం సూన్ లాంచ్ అవబోతున్న Xiaomi 16 అండ్ 16 Pro అప్గ్రేడెడ్ కెమెరాస్ తో రాబోతున్నాయి. ఈ మొబైల్స్ లో 50MP సెల్ఫీ కెమెరాస్ రాబోతున్నాయి. అలాగే 60 FPS లో 4K రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రెండు మొబైల్స్ లోనూ 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ప్రీవియస్ లీక్ ప్రకారం Xiaomi 15 సిరీస్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్ తో వస్తుందని సమాచారం. రియల్మీ నుంచి ఇండియాలో P సిరీస్ లాంచ్ అవబోతుంది సూన్. స్పెక్స్ లీక్ అయ్యాయి, అవేంటో చూసేద్దాం. రియల్మీ P4 సిరీస్ లో 2 మొబైల్స్ ఉంటాయి. ఆగస్టు 20న ఇండియాలో లాంచ్ అవబోతుంది ఈ సిరీస్. స్పెక్స్ విషయానికి వస్తే రియల్మీ P4 మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, P4 Pro లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 చిప్సెట్. బోత్ మొబైల్స్ లో 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. మార్కెటింగ్ హెడ్ ప్రకారం ఈ P సిరీస్ అరౌండ్ 30,000 లో వస్తుందని సమాచారం. స్నాప్డ్రాగన్ 8 Elite 2 గీక్ బెంచ్ లో స్పాట్ అయింది, అది కూడా సామ్సంగ్ డివైస్ తో. SM-S94 7U మోడల్ పేరుతో స్పాట్ అయింది. మేబీ సామ్సంగ్ S26 ఎడ్జ్ అయి ఉంటుందని సమాచారం. గీక్ బెంచ్ ప్రకారం సింగిల్ కోర్ లో 3393, మల్టీ కోర్ లో 11505 స్కోర్ చేసింది. ఈ సామ్సంగ్ మొబైల్ 12GB ర్యామ్, ఆండ్రాయిడ్ 16 తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. తమ ఓన్ ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ కంటే ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెటర్ గా పర్ఫామ్ చేసింది. సెప్టెంబర్ లో లాంచ్ అవ్వబోతున్న ఐఫోన్ సిరీస్ లోని iPhone 17 Pro ప్రైజ్ లీక్ అయింది. ప్రీవియస్ iPhone 16 Pro కంటే ఎక్కువ ప్రైజ్ తో వస్తుందని ఇంతకు ముందే రూమర్స్ వచ్చాయి. టిప్స్టర్ ఇన్స్టాంట్ డిజిటల్ ప్రకారం iPhone 17 Pro 256GB వేరియంట్ $1,049 అంటే అరౌండ్ 1,21,900 గా ఉంటుందట. స్పెక్యులేషన్స్ ప్రకారం సెప్టెంబర్ 9న ఈ iPhone 17 సిరీస్ ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. ఛానల్ గనక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్.